నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడడం లేదని చెప్పేసి ప్రధానంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు వాళ్ళ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని 3 నెలలు గడుస్తున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సరైంది కాదు. ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు మరి విదేశాల్లోకి వెళ్ళి 4 సంవత్సరాలు వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వచ్చి ఇక్కడికి ఇంటర్న్షిప్ పేరుతో 1 ఇయర్ పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 26 జిల్లాల్లో విద్యార్థులు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంటర్న్షిప్ పూర్తయినా 3 నెలలు అవుతున్నా ఇంతవరకు వాళ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా మంజూరు చేయకుండా కాలయాపన చేయడం సరైనది కాదు. మరి విద్యార్థులంతా కూడా ప్రతిరోజు మరి సెక్రటరేట్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. విద్యార్థులు సెక్రటరేట్కి వెళ్ళి అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. 3 నెలలుగా తిరుగుతున్నప్పటికీ విద్యార్థులను పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, కౌన్సిల్ ఇప్పుడే ఏర్పడడానికి వీలు లేదు కాబట్టి దాని తర్వాత మేము ఇస్తామని చెప్పేసి మరి చెప్పడం సరైంది కాదు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడకుండా తక్షణమే కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈరోజు రేపో విద్యార్థులకు అర్హులైనటువంటి విద్యార్థులందరికీ కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ వెంటనే మంజూరు చేయాలని ప్రధానంగా వైద్య విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.